అన్నదమ్ములు కలిసి ఆస్తి కొంటే. ఒకరు చనిపోతే ఆస్తి ఎవరికి వస్తుంది? అన్నదమ్ముల మధ్య ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్ ఒకేలా ఉండదు. ఓనర్షిప్ టైప్, సేల్ డీడ్ వార్డింగ్, ప్రాపర్టీ నేచర్ మీదే అది ఆధారపడి ఉంటుంది. జాయింట్ టెనెన్సీ అయితే ఒకరు చనిపోతే ఆయన వాటా నేరుగా మిగిలిన అన్నదమ్ములకే వెళ్తుంది. టెనెన్సీ ఇన్ కామన్ అయితే హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 సెక్షన్ 8 ప్రకారం ఒకరు చనిపోతే ఆయన వాటా క్లాస్ 1 హెయిర్స్, భార్య, పిల్లలు, తల్లి వారికి వెళ్తుంది. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అయితే హిందూ సక్సెషన్ యాక్ట్ సెక్షన్ 6+2005 అమెండ్మెంట్ ప్రకారం దాన్ని కోపార్సనరీ అంటారు. ఇక్కడ చనిపోయిన అన్న, భార్య, పిల్లలు కూడా వాటా పొందుతారు. 2005 అమెండ్మెంట్ తర్వాత కుమార్తెలకు సమాన హక్కు ఉంది. కాబట్టి సేల్ డీడ్ వార్డింగ్, ఈసీ, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ మరియు పార్టీషన్ డీడ్స్ తప్పనిసరిగా చెక్ చేయాలి. అన్నదమ్ముల మధ్య ఇన్హెరిటెన్స్ ఓనర్షిప్ టైప్ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రాపర్టీ కొనుగోలు లేదా పంచుకోబోయే ముందు లీగల్ క్లారిటీ తప్పనిసరి. మీ హక్కు తెలుసుకోవాలంటే ఈసీ, సిసి లింక్ డాక్యుమెంట్స్ లో మీ పేరు ఉందా చెక్ చేయాలి. మైపట్టా యాప్ లో సులభంగా తెలుసుకోండి.